ప్రియమైన సోదరి సోదరులారా, భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆహ్వానితులైన నగర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు, స్వతంత్ర సమర యోధులకు, ఉద్యమకారులకు నా హృదయపూర్వక 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా నేడు ఈ వేడుకల్లో పాల్పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. స్వతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశ భక్తికి ప్రక్రియగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకి జోహార్లు అర్పిస్తున్నాను. ఈ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అనుకరగిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళ ముందుకు ఒకవైపు ప్రపంచ నగరాలకు పోటీ పడేలా లక్ష్యాలను నిర్దేశించుకుని మరొక వైపు పేదవాళ్ళ ఆకాంక్షలు తీర్చే సంక్షేమ పాలన అందిస్తూ విముఖ విధానంతో మన ప్రభుత్వం పాలన సాగిస్తుంది. సంక్షేమం అనేది ఒకసారి ఇచ్చి ఆపేసే కార్యక్రమం కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక పథకం ప్రకటించాం, కొంతమందికి ఇచ్చాం అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతులు దొరుకుకోదు. అర్హత ఉన్న చివరి లబ్ధిదారికి సంక్షేమ ఫలాలు కొనసాగుతుంది. అది పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఏ సంక్షేమ పథకమైన అర్హుడైన చివరి లబ్ధిదారుడికి అందించడమే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజలనే భావనతో మనం పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. తెలంగాణని భారీ అప్పుల ఊపిలో నెట్టింది. మేము అధికారంలో చేపట్టిన డిసెంబర్ 7, 2023 నాటికి సుమారు 8,21,000 కోట్ల అప్పుల భారాన్ని మనకు అప్పగించింది. అయినప్పటికీ ఆ ప్రభుత్వం సృష్టించిన అప్పుల గాయాన్ని మార్పుకుంటూ అవరోధాలు, అడ్డంకులు ఒక్కొక్కటి అధిగమిస్తూ శూన్యం నుంచి శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం. గత 32 నెలలుగా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ మన ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతుంది. తలసరి ఆదాయం దేశంలో సగటున గణనీయంగా అధిగమిస్తూ దేశంలో అగ్రగామి దేశ రాష్ట్రాల సరసన తెలంగాణ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరుకుంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి నిదర్శనంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయి అగ్రదేశాల్లో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రేజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $1 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి సాధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా యువత అతిపెద్ద శక్తి. యువత ఆశయాలు నెరవేర్చితేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే
మన ప్రభుత్వం యువత సంక్షేమానికి వారి భవిష్యత్తుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. తెలంగాణ ఉద్యోగులు అడిగే స్థాయి నుంచే తెలంగాణలో ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్టార్టప్ ప్రోత్సాహం, పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ ద్వారా యువతకు అపార అవకాశాలు కల్పిస్తున్నాం. ఉద్యోగ నియామకాల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేక ఆనాటి ప్రభుత్వ అసమర్థత కారణంగా రాజ్యాంగబద్ధ సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవ్వుల పాలైంది. మా ప్రభుత్వం ప్రభుత్వ సర్వీస్ కమిషన్ పూర్తిగా సంస్కరించుకొని రికార్డు స్థాయిలో దాదాపు 72,000 ఉద్యోగాలు భర్తీ చేసి యువతే దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా చేశాం. తాజాగా పోలీస్ శాఖతో పాటు అటవీ, విద్య, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల్లో 10,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మన ప్రజా ప్రభుత్వంలో నిరంతరం జరిగే కార్యక్రమం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలలలో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రేపటి ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నికల్ కళాశాలని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్వ్యవస్థీకరించాం. 57 పాలిటెక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. 15 కొత్త కోర్సులను కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేటి ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా ఎంతో అవసరం. అందుకే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులకి మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1962 ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తెచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2,769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలలు ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఆర్థిక సామాజిక అసమానతలను ముగింపు పలుకుతూ కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే గీతలను చెరిపేస్తూ ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 86 పాఠశాలలు వివిధ దశల్లో కంప్లీట్ స్టేజ్ల్లోకి వచ్చాయి. పేద విద్యార్థులు ఆకలితో తరగతుల గదుల్లో కూర్చోవడం అనేది మా ప్రభుత్వ సంకల్పం కాదు. అందుకే ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించాం. తొలి దశలో 8 జిల్లాల్లో 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కళాశాలల్లో 1.45 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. దశల వారీగా 22 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరిస్తాం. ప్రస్తుత పాఠశాలలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు కూడా ఇవ్వబోతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందనే విశ్వాసంతో మన ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పాలనలో అత్యున్నత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. అధికారంలోకి వస్తే తెలంగాణ రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఇదే వరంగల్ వేదికగా 2022 మే 6న ఈనాడు
పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఏడాది తిరగకుండానే 2024 ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. 25,35,000 మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమే రాయని కొత్త చరిత్ర తిరిగి రాశాం. రుణమాఫీతో రైతుల పట్ల మా రుణం తీరిపోయిందని చేతులు దులుపుకోకుండా అన్నం పెట్టే రైతన్న అప్పు కోసం ఎవరి దగ్గర చెయ్యి చాపొద్దని ఆలోచనతో ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు పెంచుతూ పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశాం. ఈ సీజన్లో రైతు భరోసా జూన్ 30న ప్రారంభించి కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల్ని 70,11,000 మంది రైతన్నుల ఖాతాలో జమ చేశాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,27,20,000 మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 32 నెలల్లోనే రైతు భరోసా కింద 36,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. కేవలం 32 నెలల్లోనే రైతాంగం కోసం కేవలం ఏకంగా 1,67,00,000 రూపాయలు ఖర్చు చేసి రైతు కుటుంబాలకు మన ప్రభుత్వం అండగా నిలిచింది. ఆనాటి ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున 2,532 కోట్లు ఖర్చు చేస్తే మీరెన్నుకున్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటున ప్రతి నెల 5,567 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి రైతుల పట్ల మన నిబద్ధతని చాటుకున్నాం. 2025-26 సంవత్సరంలో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలోనూ కొనుగోలులోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఇందులో రికార్డు స్థాయిలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. మద్దతు ధర చెల్లింపును 48 గంటల్లోనే రైతన్నుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో భాగంగా 29 లక్షల మంది పంపు సెట్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. దీనికోసం 16,691 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రైతన్నలకి సబ్సిడీ ఇస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో నీటి కోసం తెలంగాణ దశాబ్దాలుగా పోరాటం చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆనాటి పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత నిర్ణయాల కారణంగా ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు సాగునీరు అందించాలన్న ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఆ లోటును తీర్చాలనే దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2004లో జలయజ్ఞం క్రింద ప్రారంభమైన ప్రాజెక్టులు, ఆ తర్వాత ప్రారంభమైన పలు ప్రాజెక్టులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటం బాధాకరం. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతులకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అవసరమైన భూసేకరణలు పూర్తి చేసి పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తున్నాం. అవి పూర్తయితే లక్షల ఎకరాలకి రాష్ట్రంలో సాగునీరు అందుతుంది. ఒక మహిళ సాధికారత పొందితే ఒక కుటుంబం బలపడుతుంది. లక్షలాది మంది సాధికారత సాధిస్తే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే నమ్మకంతో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను తీర్చిదిద్దాలనే మహోత్తర లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈరోజు తెలంగాణ మహిళలు కేవలం పొదుపు సంఘాల సభ్యురాలే కాదు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఉపాధి సృష్టికర్తలుగా ఎదుగుతున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మహిళల ఆర్థిక స్వావలంబనే రాష్ట్ర ప్రభుత్వానికి
బలమైన పునాదులని మన ప్రభుత్వం విశ్వసిస్తుంది. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది మన ప్రభుత్వం. రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి వారి వ్యాపార అవసరాలని విస్తరింపజేశాం. ఇప్పటి వరకు సుమారు 0 వడ్డీకి 63,000 కోట్ల రూపాయలు నా ఆడబిడ్డలకి రుణము రూపంలో ఇప్పించడం జరిగింది. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, రాబోయే రోజుల్లో రైస్ మిల్లులు ఈ రోజు మహిళా యాజమాన్యంలో నడుస్తున్నాయి. 1000 బస్సులకు మహిళలే యాజమానులు కావటం తెలంగాణ మహిళా సాధికారతకు నిదర్శనం. ఆడబిడ్డల ఆశీస్సులతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తొలి పథకాన్ని ఆడబిడ్డల సంక్షేమం నుంచే మొదలుపెట్టింది మన ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయపథంలో కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలు దాదాపు 11,668 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగారు. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలోని 43 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ని అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53,09,000 మందికి గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సొంత ఇల్లు అన్నది పేదవాని జీవిత కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరి చూపు కోసం ఇంటిలో కూడా తీసుకురాలేని వాళ్ళు పడే బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళకి బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి తెస్తున్నాం. అందుకే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇప్పటికే లక్షలాది మంది పేదలు గోప్రవేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నారు. తమ సొంతింటిలో అడుగు పెట్టారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 2,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2.5 లక్షల ఇండ్లు రెండో విడత శాంక్షన్ చేయటం జరిగింది. వీటితో పాటు అదనంగా హైదరాబాదు మహానగరంలో మొదటి విడత 1,00,000 ఇళ్లకి శాంక్షన్ చేస్తూ 2 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ టవర్స్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వం పేదల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరాకొరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. తమ జీవనోపాధి దెబ్బతింటుందని పేద ప్రజలు అక్కడ వెళ్లలేకపోవడంతో ఆ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. అటువంటి తప్పులు పునరావృతి కాకుండా పేదల జీవనోపాధికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని క్యూర్ పరిధిలోని పేదల నివాసం ఉంటున్న సమీప ప్రాంతాల్లోనే ఉన్న ప్రభుత్వ స్థలాల్లో 1,00,000 ఇళ్లకి నిర్మాణం మొదలు విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో మొదలు పెట్టాం. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ స్థలాల్లో అన్డివైడెడ్ షేర్ కింద 60 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు విలువ చేసే 25 నుంచి 30 గజాల స్థలాన్ని నా పేదింటి ఆడబిడ్డలకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మీరు ఆశీర్వదించిన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్లు 2 రోజుల క్రితమే ఆ కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. స్వతంత్రం అంటే కేవలం దేశానికి రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి తన భూములపై ఉన్న హక్కు, ఆస్తిపై ఎలాంటి వివాదాలు లేకపోవడం కూడా స్వతంత్రమే ఫలితమే. అందుకే
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దశాబ్దాలుగా ప్రజలను వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ధరణి పోర్టల్ కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి శాశ్వత విముక్తిని కల్పించేలా తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజల కోరిన భూ వివాదాలు లేని తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుంచి ఇప్పటి వరకు 5,56,000 కొత్త పాస్బుక్లని నా రైతన్న సోదరులకే అందించడం జరిగింది. రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ విభాగాల్ని ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ని ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. ఇక్కడ ఎదురయ్యే మంచి చెడుల్ని పరిగణనలోకి తీసుకొని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఆధారంగా ఉన్నాయి. కాలక్రమేణా భూముల విభజన కావడం, పట్టణీకరణ పెరగటం, సరిహద్దులు మారటం వలన అనేక భూ వివాదాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమగ్ర రీసర్వే నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దళారి వారీగా రీసర్వే చేపడుతున్నాం. మొదటి దశలో 32 జిల్లాల్లోని 2,240 గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించాం. అలాగే నిజాం కాలం నుంచి నక్షాలు లేని గ్రామాల్లో రీసర్వే నిర్వహించి రైతులకి స్పష్టమైన హక్కులని కల్పిస్తున్నాం. రీసర్వే అనంతరం ప్రతి సర్వే మ్యాప్కు ఎల్పిఎం యూనిట్ నెంబరు, ప్రతి నెంబర్కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ కూడా కేటాయిస్తున్నాం. ఇదే విధానాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా చివరి ఇంచు వరకు అమలు చేస్తాం. గ్రామ స్థాయి వరకు రెవెన్యూ సేవలు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం. రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ల వారీగా విభజించి గ్రామ పరిపాలనా అధికారుల్ని జీపీఓలను నియమించాం. అదేవిధంగా 5,520 లైసెన్స్డ్ సర్వేర్ల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆనాటి పాలకులు వారికి తోచినట్లుగా మండలాలను ఏర్పాటు చేశారు. కానీ సంవత్సరాలు గడిచినా పోస్టులను మంజూరు చేయలేదు. కానీ మన ప్రభుత్వం కొత్త మండలాలకు అవసరమైన వివిధ కేటగిరీల్లోని 272 పోస్టులని నియమించాం. అదేవిధంగా తొలి విడతలో సుమారు 560 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 107 తహసీల్దార్ ఆఫీసులు, 11 ఆర్డీఓ కార్యాలయాలు, 53 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను శాశ్వత అత్యాధునిక భవనాలని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మన ప్రజా ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆరోగ్యశ్రీ అంటేనే కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్. గత 10 సంవత్సరాల్లో మసకబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,402 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1,835కు పెంచడం జరిగింది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల మాట వినడం, వారి సమస్యలను వెంటనే పరిష్కరించడం చూపటం. అందుకే మన ప్రభుత్వం అధికారాన్ని ప్రజల గుమ్మం వద్దకు తీసుకెళ్లింది. గతంలో
ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సరైన వేదిక కూడా లేకపోయింది. సచివాలయంలోకి అడుగు పెట్టడం కూడా సామాన్యుడికి కష్టంగా ఉండేది. కానీ నేడు జ్యోతిరావు పూలే ప్రజాభవనంలో వారానికి 2 రోజులు ప్రజావాణి గాంధీ భవన్లో ప్రతి బుధవారం మంత్రులు ముఖాముఖిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరిస్తున్నాం. ఇప్పుడు ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రజావాణిని మండల స్థాయికి విస్తరించాం. ఇకపై ప్రతి సోమవారం మండల కేంద్రంలోనే ప్రజలు తమ సమస్యల్ని అధికారుల ముందుంచి నిర్ణీత గడువులోపు పరిష్కారం పొందే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో పట్టణ గ్రామీణ రహదారుల అభివృద్ధికి మన ప్రభుత్వం చరిత్రాత్మక అడుగులు వేస్తుంది. హైబ్రిడ్ ఆనిటీ మోడల్ ద్వారా 13,000 కోట్ల రూపాయలతో 6,300 కిలోమీటర్ల R&B రహదారులని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే పంచాయతీరాజ్ పరిధిలోని 18,000 కోట్ల రూపాయలతో 18,472 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నాం. రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఒక భరోసా. ఆ భరోసా కోసం ఏళ్లకేళ్లుగా ఎదురు చేస్తున్న కుటుంబాల ఆంక్షను మన ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,32,810 కొత్త కార్డులు జారీ చేశాం. రేషన్ కార్డులలో 19,44,000 కొత్త సభ్యుల పేర్లు చేర్చాం. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,28,092 కార్డుల ద్వారా 3,38,000 మంది ఈ రోజు సన్నబియ్యం భోజనం చేయగలిగే పరిస్థితి మన ప్రభుత్వం కల్పించింది. పాత కొత్త కలిపి రేషన్ కార్డులందరికీ కూడా ఈ రోజు నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేస్తున్నాం. సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని చట్టాన్ని ఆమోదించి 59 షెడ్యూల్డ్ కులాలు 3 గ్రూపులుగా వర్గీకరించి అమలు కూడా ప్రారంభించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% బీసీలకి రిజర్వేషన్ అందించే బీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని, స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగాలు మాకు కుటుంబ సభ్యులతో సమానం. వారి కష్ట నష్టాలు మాకు తెలుసు. గత 10 ఏళ్లుగా పేరుకుపోయిన వారి సమస్యలు మాకు తెలుసు. వచ్చి రావడంతోనే ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు 1వ తారీఖునే పడేలా నిర్ణయం తీసుకున్నాము. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు, బకాయిల కోసం ప్రతి నెల అదనంగా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. ఉద్యోగులకు 1 కోటి రూపాయలతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. వారి ఆరోగ్య భద్రత, సామాజిక భద్రతను కల్పించే ఈ పథకం దేశ చరిత్రలో ఇది మొదటిదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకి నగదు రహిత ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలు చేస్తుంది మన ప్రభుత్వం. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తుంది. 1,000 కోట్ల నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా భద్రాచలం, బాసర, వేములవాడ టెంపుల్స్ కి అదనంగా మరొక 700 కోట్లు కూడా కేటాయించి పనులు వడివడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాల్లో సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అభివృద్ధి ప్రణాళికల్లో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ప్రాంతాన్ని
రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకు మనం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆమోదింపజేసుకున్నాం. ఈ విమానాశ్రయాలను వేగంగా నిర్మించడానికి ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంది. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన మొత్తం 950 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. త్వరలోనే ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు ప్రారంభం కావుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక మన హన్మకొండ జిల్లాకు వస్తే, హన్మకొండ జిల్లా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గత 10 ఏళ్ల క్రితంలో ఈ ప్రాంతం అభివృద్ధి హామీలకు, కాగితాలకే పరిమితమైంది. మన ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు కలిసి ఉన్నట్లుగానే హన్మకొండ, వరంగల్ నగరాలు కూడా అలాగే కలిసి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన క్షణం నుండి ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు తగినట్లుగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ అభివృద్ధి పనులు చేపట్టాం. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు భవిష్యత్తులో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ఇప్పటి నుండే నీటి పొదుపు, పంటల వైవిధ్యం, వర్షాధార పంటల సాగుపై దృష్టి సాధించాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాంప్రదాయ పంటలని పునరుద్ధరించడంతో పాటు తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులకి స్థిరమైన ఆదాయం, భవిష్యత్తుకి భరోసా కల్పించడమే మా ప్రభుత్వం లక్ష్యం. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులకి అవగాహన కార్యక్రమాలు, రైతు సదస్సులు నిర్వహిస్తూ సాంప్రదాయ పంటల సాగు, పంటల వైవిధ్యం, నీటి పొదుపుపై రైతుల్ని చైతన్యపరుస్తున్నాం. జిల్లాలో రైతులకి సాగునీటి వసతి మెరుగుపరిచేందుకు పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావ పరిస్థితుల్లోనూ గోదావరి నదిలో ఉన్న నీటిని దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసి ధర్మసాగర్ మరియు సలివాగు ప్రాజెక్టు కింద ఉన్న వరంగల్ కార్పొరేషన్కి వచ్చే ఏడాది జూన్ చివరికి సాగునీటిని ఎలాంటి ఆటంకము కలగకుండా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ధర్మసాగర్ ఉత్తర మరియు దక్షిణ కాలువల ద్వారా చెరువులు, కుంటలు నింపడం కోసం మరియు ఖరీఫ్ 2026 ఆరుతడి పంటల సాగునీరు అందించడం కోసం నీటిని విడుదల చేయడం జరిగింది. సలివాగు ప్రాజెక్టు కింద ఉన్న పంటలకు కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ వరంగల్ ప్రాంతానికి ప్రధానంగా సాగునీరు అందించే దేవాదుల ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం శరవేగంతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని కుట్ర నిశ్చయంతో ఉంది. వరంగల్ నగర అభివృద్ధి, చరిత్రాత్మక వారసత్వ సంపద పరిరక్షణకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. 50 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 2040 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ అమలు చేసుకున్నాం. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకుని 5,300 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించుకున్నాం. చరిత్రాత్మక భద్రకాళి దేవాలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన మాడు వీధుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. హన్మకొండ నగర తాగునీరు మరియు మౌలిక వసతులకి 551 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నాం. 100 కోట్ల రూపాయలతో నగర మౌలిక వసతుల కోసం అభివృద్ధి పనులు చేపట్టాం. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 7 కోట్ల రూపాయల నిధులతో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు
చివరి దశలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 3 కోట్ల రూపాయల ఎలకతుర్తి జంక్షన్ ని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. 572 కోట్ల రూపాయల అంచనాతో 45 కిలోమీటర్ల పొడవుతో 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభమై పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హనుమకొండ కాజీపేట రహదారిపై 78 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, అదే రకంగా 68 కోట్లతో ఫాతిమా నుండి మామ్నూర్ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో అత్యాధునిక మౌలిక వసతులతో ఒక్కో పాఠశాల 10 కోట్ల రూపాయలతో 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేసుకోబోతున్నాం. అదేవిధంగా జిల్లాలో 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించుకున్నాం. పరకాలలో 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజలకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి జిల్లాలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో 574 కోట్ల వ్యయంతో రహదారులు, రోడ్లు, వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నాం. అదేవిధంగా 395 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యానిటీ మోడ్ పద్ధతిలో రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా వివిధ పథకాల కింద 300 కోట్ల రూపాయలతో 862 పనులు చేపట్టి వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన పనులు కూడా శరవేగంలో జరుగుతున్నాయి. జిల్లాలోని 1445 మహిళా సంఘాలకి 136 కోట్ల శ్రీనిధి ఆర్థిక సహాయం, బ్యాంకు లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు కల్పించాం. లక్షలాది మంది పేదలకి రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ వసతి గృహాలకు, పాఠశాలలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మంది పేదల ఉచిత వైద్య చికిత్సలు పొందుతున్నారు. హనుమకొండ జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, గృహలక్ష్మి పథకం ద్వారా వేలాది మంది మహిళలు ఉచిత సిలిండర్ల పథకాన్ని, గృహజ్యోతి పథకం కింద లక్షల మందికి పైగా కుటుంబ సభ్యులు ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తుని ఉపయోగించుకుంటున్నారు. అలాగే రైతు భరోసా కింద లక్షలాది మంది రైతులకి కోట్లాది రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో వేలాది మంది నిరుపేదలు సొంతింటి కల నెరవేర్చారు. రెండవ విడతలో కూడా వేలాది మందికి ఇండ్లని మంజూరు చేస్తున్నాం. వేలాది మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా వేలాది మంది కుటుంబ సభ్యుల పేర్లని అదనంగా రేషన్ కార్డులో చేర్చడం జరిగింది. ఈ జిల్లాలో కూడా ఈ రోజు నుండి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మార్పు రావాలని ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం ఎన్నుకుంది. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి బేసిజాలకి పోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మంత్రులమందరం రాత్రులు పగలు రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం చిత్తశుద్ధితో నిత్యం మీతోనే ఉంటూ మీకు అండదండలుగా ఉంటున్నామని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాత్మకమైన సహకారం
సూచనలు అందిస్తున్న గౌరవ జిల్లా మంత్రులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవ న్యాయమూర్తులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.